చూడు, ఆ కళ్ళు చూడు, ఆ అందమైన నవ్వు చూడు. ఎక్కడికి వెళ్ళింది నా స్వప్న? వారం రోజులుగా కనిపించక తన ఫోటోలకి పూజ చేసుకుంటున్నాను. చూడండి బాబుజీ బాబు గారు, మరీ మీరు ఆ పిల్ల కోసం అంత పిచ్చెక్కుపోవడం ఆరోగ్యానికి మంచిది కదండి. అసలు ఆ పిల్లకి మీరు అంటే ఇష్టం లేదేమో. ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. బాగుందండి. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసండి. ఏదైనా ఊరు వెళ్ళిందేమో. ఏండి ఆ బస్సు దిగుతుందండి. స్వప్న, నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళావు? వారం రోజుల నుంచి నీకోసం అన్ని చోట్ల వెతుకుతున్నాను తెలుసా? నువ్వు లేకుండా నేను బతకలేను. ఈ వారం రోజులుగా నేను డెడ్. ఐ లవ్ యూ స్వప్న. ఐ వాంట్ యూ స్వప్న. డోంట్ సే లైక్ దట్ స్వప్న. కళ్ళు మూస్తే నువ్వు, కళ్ళు తెరిస్తే నువ్వు, ఊపిలో నువ్వు, నా ఊహల్లో నువ్వు. నీకోసం నేను ఏమైనా చేస్తాను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. లుక్, నువ్వు నమ్మవు కదూ. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను. కావాలంటే చూడు. మిస్టర్ బాబ్జీ, ఇంకా నీ పిచ్చి చేస్తలేపు. ఇన్ని రోజులు నీకు మాటలతో చెప్పాను. ఇంకా నువ్వు వినకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. దిస్ ఈస్ మై ఫైనల్ వార్నింగ్ టు యు. అంత తిట్టినా పిల్ల గురించి ఇంకా ఆలోచన ఎందుకు బాబు? ఎందుకు ఆ పిల్ల నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు? మీరే అర్థం చేసుకోలేదు బాబు. ఆ పిల్ల నా విజయ్ బాబు ప్రేమించుకున్నారు. అటు చూడండి, ఆ విజయ్ బాబు గుర్రం మీద రాజకుమార్లా ఎంత ఆనందంగా ఉత్సాహంగా వెళ్తున్నాడో. ఆ పిల్లని కలవడానికి వెళ్తున్నాడు అనుకుంటాను. లక్ష్మి, స్వప్న కాలేజీకి వచ్చిందా? రాలేదండి. మీకు స్వప్న కనిపించిందా? వ్యూ పాయింట్ దగ్గర ఉంటానండి. మీరు కనపడితే అక్కడికి రమ్మంది. కిల 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 పడుచుకోకిల మలికే ప్రియ గీతిక పెళ్లి కిల కల 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 బలపు దాఖల తెలిపి శుభలేఖల సరిగమల మెరుపుల చెల్లి మా పిల్లకి మేఘాలన్నీ పోపల్లకి ఏడేడు వర్ణాల సాగరేళ కిల 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 పడుచుకోకిల మలికే ప్రియ గీతిక పెళ్లి కిల కల 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 బలపు దాఖల తెలిపి శుభలేఖల సరిగమల వేచి వేచి వేడెక్కే ఆ వేచి ఉన్న పండక్కే నే పరుగులు తీస్తున్నా కాచుకున్న కాలుకి నీ కాచుకున్న రేడుకి నేనెదురై నిలుచున్నా కాదే అవునై కవ్విస్తే అన్నిటిపై కబురొస్తే కోకిలమ్మ గట్టి మేళాలెన్నో పెట్టి కాళ్ళు కడిగి కన్నెనిచ్చి పేరంటాలే ఆడే వేళ కిల్ల 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 పడుచుకోకిల పలికే ప్రియ గీతిక పెళ్లి కిల
కల 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 మలపు దాఖల తెలిపి శుభలేఖల సరిగమల జాబిలమ్మ కన్నుల్లో ఓ తంబితూరి ఉన్నట్టే నీ కహ కహ చూస్తున్నా ఒంటి నిండా ఊపొచ్చి వంపులెన్నో ఊరించే నీ తకదిమి వింటున్నా అది పండేనో మై చిలకొస్తే కిల 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 పడుచుకో కిల పలికే ప్రియ గీతిక పెళ్లి కిల కల 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 బలపు దాఖల తెలిపి శుభలేఖల సరిగమల స్వప్న ఏంటిది? ఏం జరిగింది? అనుకున్నవి జరగకపోవటం జరిగేవి అనుకోకపోవటమే జీవితం. ఏమిటి స్వప్న, జీవితం జరగకపోవడం అని వేదంతో మాట్లాడుతున్నావు? కృష్ణ, సినిమాల్లో కొన్ని సంఘటనలు చూసినప్పుడు పుస్తకాల్లో చదివినప్పుడు నిజానికి అలా జరుగుతుందా అనుకుంటాం. కానీ నా బ్రతుకు సినిమాలా జరిగింది. నిజం నిజంగా అలాగే జరిగింది. స్వప్న, దేని గురించి మాట్లాడేది? మన పెళ్లి గురించి. అది జరగదు. ఎందుకు? ఎందుకని స్వప్న? జరగాలంటే నేను బ్రతికుండాలిగా. స్వప్న, ఏమిటి అర్థం లేని మాటలు? అర్థం లేనివి, అర్థం కానివి నా మాటలు కాదు కృష్ణ, ఆ దేవుడి చేతలు, మన మెదటి రాతలు. డాక్టర్లు చెప్పారు లంగ్ క్యాన్సర్ కారణంగా మరో 3 వారాల కంటే ఎక్కువ బ్రతకనని. No! 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 అవును బాబు, నేను డాక్టర్ అయ్యుండి కూడా ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అదిగో ఎక్స్రే, దానికి సంబంధించిన రిపోర్ట్స్. పోనీ సిటీకి తీసుకెళ్ళి ఏదైనా పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే? లాభం లేదు, పరిస్థితి చేదట్టిపోయింది. స్వప్న, నాతో అబద్ధం చెప్పించి అతని గుండెని బద్దలు చేశావు. అక్కని పెళ్లి చేసుకున్నాక అక్క ప్రేమతో అతను మామూలు మనిషి అవుతాడు. విజయ్, నా కోరికటి తీరుస్తావా? ఏమిటది? మీ నాన్నగారు చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. స్వప్న, అవును, నేను కన్ను మూసేలోగా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి. అది కళ్ళారా చూసి నేను ఆనందంగా వెళ్ళిపోవాలి. లేదు స్వప్న, అలా జరగటానికి వీలేదు. మనసంతా నిన్నే నింపుకున్న నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. విజయ్, చనిపోబోయే నాకు ఆనందాన్ని మిగిల్చాలంటే నువ్వే పెళ్లి చేసుకోవాలి. సారీ స్వప్న, అది జరగని పని. నా కారణంగా జీవితాంతం బాధపడుతూ గడుపుతావని తెలిసి బ్రతికే 10 రోజులు నన్ను కుమిలిపోతూ బతుకమంటావా? ఈ ఆఖరి రోజుల్లో ఆనందం లేనప్పుడు నేను చావు కోసం ఆగడం ఎందుకు? ఇప్పుడే చచ్చిపోవచ్చుగా.
స్వప్న అవును, నువ్వు నేను పోయేలోగా పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వాలి. లేదంటే ఎప్పుడూ కాదు, ఇప్పుడు ఈ క్షణంలో నేను చచ్చిపోతాను. నిన్ను కాదని నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. విజయ్, నువ్వు మాట ఇవ్వకపోతే నిజంగా నా ప్రాణాలు వదిలేస్తాను. నేను మాట ఇవ్వలేను. అయితే నేను ఇప్పుడే చచ్చిపోతాను. స్వప్న స్వప్న విజయ్, నాకు మాట ఇవ్వవు. ప్లీజ్. విజయ్, స్వప్న, నీ కోరిక ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలి. నీ కళ్ళ ముందే ఆ పెళ్లి జరగాలి. వస్తావు కదా? నేను రాకుండా నేను లేకుండా నీ పెళ్లి జరగదు విజయ్. తప్పకుండా వస్తాను. బావా, నీ ఊహాసుందరికి ఊహించిన జబ్బొచ్చిందంటే ఎవరు మాత్రం ఏం చేయగలదు? ఆ పిల్ల చాలా గొప్పది కాబట్టి నేను నీ పెళ్లి కుప్పించిదిరా. అరే ఏంట్రా ఇది? ఆ అమ్మాయి నీకేం చెప్పిందిరా? నీ పెళ్లి అయ్యేంత వరకు నువ్వు కంట నీరు పెట్టుకోకుండా, బాధపడకుండా, నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని చెప్పింది కదరా. నవ్వుతూ నవ్విస్తూ ఉండాలరా, నవ్వుతూ నవ్విస్తూ